పన్నీర్. పన్నీర్ ఎవరైనా ఇష్టంగా తినే ఫుడ్ ఐటెం. ఈ మిల్క్ ప్రొడక్ట్తో మనం స్వీట్స్, స్పైసీ, స్నాక్స్ ఇలా బోలెడు రకాల ఫుడ్ ఐటమ్స్ చేసి మరీ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫుడ్స్ని అంతలా ఇష్టంగా తినరు, కానీ దీని రుచి కారణంగా దీన్ని తింటారు. పైగా ఇది హెల్దీ కూడా. అందుకే చాలామంది దీనిని తినడానికి ప్రిఫరెన్స్ చూపిస్తారు. అయితే పన్నీర్ సాధారణంగా పాలతో తయారు చేస్తారు. అందరూ ఇళ్లలో చేసుకోలేరు కాబట్టి బయట నుంచి కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఫుడ్ని కూడా కల్తీ చేసే కొంతమంది పన్నీర్ను కూడా కల్తీగా తయారు చేసి మార్కెట్లోకి పంపి క్యాష్ చేసుకుంటున్నారు. ఇది తెలియని చాలామంది వాటిని తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా కల్తీ పన్నీర్ని ఎలా కనిపెట్టాలో మన వీడియోలో తెలుసుకుందాం. పన్నీర్ని కనిపెట్టేందుకు ఇదో బెస్ట్ మెథడ్. ఏంటంటే మనం పన్నీర్ ఉడికిన తర్వాత కొద్దిగా పప్పు వేయడం వల్ల ఈజీగా కనిపెట్టొచ్చు. ఉడికిన పన్నీర్పై కొంచెం పప్పు వేస్తే అది రెడ్ కలర్లోకి మారిందంటే అందులో కల్తీ జరిగినట్లుగానే గుర్తించాలి. మనం బయట కొనుక్కొచ్చే పన్నీర్లో కొంతమంది మెన్షన్ చేస్తారు. లేబుల్పై అనలాగ్, ఇమిటేషన్ అని మెన్షన్ చేస్తే అది ఖచ్చితంగా ప్యూర్ మిల్క్తో చేసినట్లుగా కాదు. కాబట్టి ఇది వాడకపోవడమే మంచిది. ఇది చూడగానే గుర్తుపట్టొచ్చు. నిజమైన పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనిని బ్రేక్ చేయడం కూడా ఈజీ. కానీ కల్తీ పన్నీర్ రబ్బర్లా ఉంటుంది. దీనిని కట్ చేయడం, నొక్కడం కూడా కష్టంగా ఉంటుంది. పైగా నిజమైన పన్నీర్ టేస్టీగా పాల రుచిలా ఉంటే కల్తీ జరిగిన పన్నీర్ మనకి రబ్బర్ నమిలినట్లుగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది. ఇక చూడడానికి పన్నీర్ కాస్త తెలుపు రంగులో ఉంటుంది, మరి సున్నంలా ఉండదు. కానీ కల్తీ పన్నీర్ చూడడానికి మరీ తెల్లగా ఉంటుంది. ఈ అయోడిన్ టెస్టుతో ఈజీగా కల్తీ పన్నీర్ని గుర్తించవచ్చు. దీనికోసం ఉడికించిన పన్నీర్ ముక్కలపై కొద్దిగా అయోడిన్ వేయడం, ఉప్పు చల్లడం వల్ల అది బ్లూ కలర్లా మారితే అది ఖచ్చితంగా కృత్రిమమైనదేనని అర్థం చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు పన్నీర్తో లాభాలేంటో తెలుసుకుందాం. పన్నీర్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చాలా మంచిది. పన్నీర్ని తినడం వల్ల ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరిగిపోవడం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కండరాలు పెరుగుతాయి, బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకి చాలా మంచిది. పన్నీర్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ప్రోటీన్, కాల్షియంలు సరిపోతాయి. దీనిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది, గట్ హెల్త్ బాగుంటుంది. పన్నీర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. అయితే సరైన మోతాదులో తీసుకోవాలి, లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ సరైన పన్నీర్ తిన్నప్పుడే జరుగుతుంది, లేదంటే చాలా సమస్యలు వస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.